హాయ్ కావ్య. హాయ్. ఏంటి అర్జెంటుగా రమ్మన్నావు? ఎవరినో పరిచయం చేస్తానన్నావు? పరిచయం చేయడానికే కదా రమ్మన్నాను. తనింకా రాలేదు. తన కోసమే వెయిట్ చేస్తున్నాను. నేనిప్పుడు పరిచయం చేయబోయే అతను అమెరికాలో ఉంటాడు. ఓహో. నీలాంటి మోడల్స్కి, మిస్ ఇండియా, మిస్ వరల్డ్ అవ్వాలనుకునే వారికి ఫైనల్స్ చేస్తూ ఉంటాడు. ఇంతకు ముందు మిస్ ఇండియా కూడా అతను ఫైనల్స్ చేస్తేనే మిస్ ఇండియా అయింది. నీ అదృష్టం బాగుంది. అతను ప్రెజెంట్ ఇక్కడే ఉన్నాడు. ఏంటి ఏదేదో అంటున్నావు? అలాంటి వ్యక్తి నీకింతకు ముందే పరిచయం ఉందని నాకెప్పుడు చెప్పనే లేదు. అతను నాకు డైరెక్ట్ గా పరిచయం లేడే. మాకు తెలిసిన బంధువులకి చాలా దగ్గర ఫ్రెండ్. నేను మా బంధువులతో నీ గురించి చెప్పినప్పుడు వాళ్ళు అతని గురించి చెప్పారు. అలా ఈరోజు అతన్ని నీకు పరిచయం చేయడానికి నేను రమ్మన్నాను. నిజం చెప్పాలంటే అతన్ని ఇప్పటిదాకా నేను కలిసింది లేదు. ఈరోజే నేను మొదటిసారి అతన్ని కలవడం. అవునా? మరి ఎక్కడ అతను? అతను ఇంకా రాలేదు. 10 minutes వెయిట్ చేద్దాం, తర్వాత ఫోన్ చేద్దాం. ఎంతైనా మన అవసరం కదా. ఏంటి ఇంకా అతను రాలేదు? అసలు వస్తారంటావా? సరే, నువ్వు వెయిట్ చేస్తూ ఉండు. నేను మా బంధువులకు ఫోన్ చేసి అతని గురించి కనుక్కుంటాను. ఇక్కడ సిగ్నల్ సరిగ్గా లేవు. సరే. తను ఎక్కడుందో ఏంటో. ఇతనేంటి ఇక్కడికి వచ్చాడు? ఆ రోజు ఆటో దగ్గర కూడా కావాలని నాతో గొడవ పెట్టుకున్నాడు. నన్ను ఏడిపించాలని చూశాడు. మళ్ళీ ఈరోజు ఇక్కడికి వచ్చాడు. అంటే నన్ను ఫాలో అవుతున్నాడా? నా కాబోయే ఆవిడేంటి ఇక్కడుంది? అన్నయ్య, చెప్పమ్మా. మేము ఇక్కడికి వచ్చాము. ఓకే. కానీ మీరు చెప్పినతను ఇంకా రాలేదు. అదేంటమ్మా, నాతో వచ్చానని చెప్పాడే. మీరే సరిగా చూసుండరు. ఫోటో పంపిస్తాను చూడండి. అలాగే అన్నయ్య, పంపించు. సరే అమ్మా. ఏంటి నా వైపు వస్తున్నాడు? నన్నేమైనా ఫాలో అవుతున్నాడా? రాని వచ్చాక చెప్తా ఆయన పని. హాయ్, నన్ను గుర్తుపట్టారా? అదేనండి, ఆటో షేర్ చేసుకుందాం అనుకున్నాం. ఈ అమ్మాయి అంటే అలా మొహం తిప్పేసుకుంది. నేను నచ్చలేదా? అసలు నేనెవరో తెలీదా? హలో, ఏంటండి మాట్లాడుతుంటే పట్టించుకోకుండా అలా మొహం తిప్పేసుకున్నారు? అసలు నేనెవరో తెలుసా మీకు? ఎవరండి మీరు? మిమ్మల్ని నేనెందుకు గుర్తుపట్టాలి? అయితే ఈ అమ్మాయికి నా ఫోటో కానీ నా ప్రపోజల్ గురించి కానీ ఇంకా ఏం తెలీదు కన్ఫర్మ్. అందుకే అవాయిడ్ చేస్తుంది. ఎక్కడున్నాడు? ఇదేంటి, వీళ్ళిద్దరికి ముందే పరిచయం ఉందా? ఏంటండి అలా చూస్తున్నారు? ఎందుకు నా వెంట పడుతున్నారు? నేనెక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారు. అసలు మీకేం కావాలి? అమ్మాయిల వెనక పడటం మీకు సరదాగా ఉంటుందేమో కానీ నాకు చాలా చిరాగ్గా ఉంటుంది. ఇంకొకసారి నా వెనక పడితే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. వీళ్ళకి పరిచయం కాదు, ఏదో గొడవ పడుతున్నట్టున్నారు. కొంప మునిగింది. అయ్యో, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను అలాంటి వాడిని కాదు. అసలు ఏం జరిగిందంటే, సౌందర్య ఆగవే. ఇతనెవరనుకుంటున్నావు? హాయ్ సార్, నా పేరు కావ్య. హాయ్. తను నా ఫ్రెండ్ సౌందర్య. ఓ,
వైజాగ్లో ఉన్న మా అన్నయ్య సుభాష్ మిమ్మల్ని కలవమన్నారు సార్. సౌందర్య, సార్ని విష్ చేయి. మనం కలవాలనుకునేది ఈ సార్ని. హాయ్ సార్, ఐఎమ్ సౌందర్య. ఐమ్ రిషి. సారీ సార్, మీరెవరో తెలియక తొందరపడ్డాను. ఐఎమ్ రియల్లీ సారీ. నేను పెళ్లి చూపులకు వచ్చాను అన్న నిజం చెప్పకుండా ఇలా ఫ్రెండ్గా ఉండి తన గురించి నాకు, నా గురించి తనకు పూర్తిగా తెలిసాక పెళ్లి ప్రపోజల్ పెడితే థ్రిల్గా ఉంటుంది. అయ్యో, ఇట్స్ ఓకే. ఇదంతా పెద్ద విషయమేం కాదు. సరే, ఇంకేంటి విషయాలు? అది సార్ తన మోడల్. ఓ, మోడలింగ్లో ట్రై చేస్తుంది. సరే సార్, నాకు కొంచెం పనుంది, నేను అర్జెంటుగా వెళ్ళాలి. మీరు మాట్లాడుతూ ఉండండి సార్. సౌందర్య, బాయ్ సౌందర్య. సార్ బాయ్ సార్. ఓకే, బాయ్. బాయ్. సరే సార్, నేను బయలుదేరుతాను. సౌందర్య గారు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మీరు సార్ అని పిలుస్తుంటే నాకు ఇబ్బందిగా ఉంది. కాల్ మీ రిషి. అలా అయితే నాకు మీరు ఒక పని చేయాలి. ఏంటి సౌందర్య గారు? ఇదిగో, ఇలా మీరు కూడా సౌందర్య గారు అని కాకుండా సౌందర్య అని పిలిస్తే ఓ, నాకు రిషి అని పిలవడానికి ఎలాంటి ప్రాబ్లం లేదు. అలాగే సౌందర్య. థ్యాంక్ యూ రిషి. మరి నేను వస్తాను. ఎప్పుడు? ఏంటి? అదే వెళ్ళొస్తాను అన్నారు కదా, ఎప్పుడు అని. మీరెప్పుడు పిలిస్తే అప్పుడు. అలా పిలవాలంటే మీ నెంబర్ నా దగ్గర ఉండాలి కదా. సరే, మీ ఫోన్ ఇవ్వండి. చంద్రనా, అమ్మా, రేపు సంగీత్ ఉంది. వసుంధరకి తీసుకెళ్లాల్సినవన్నీ కార్లో పెట్టించమన్నాను. పెట్టించావా? మీరు చెప్పగానే పెట్టించానమ్మా. సరే, పద. అమ్మా, వసుంధర ఇంటికా? అవును. నేను కూడా మీతో వస్తానమ్మా. ఇంకా తనని ఆ ఇంట్లో నిన్ను ఇంట్లో పెట్టి ఏం లాభం? ధ్రువ, ఇది ఆడవాళ్ల ఫంక్షన్. నువ్వొచ్చి అక్కడ ఏం చేస్తావు చెప్పు? పెళ్ళన్న తర్వాత కొన్ని సంప్రదాయాలుంటాయి. అవి పద్ధతి ప్రకారం జరిగితేనే బాగుంటాయి. అలాగే జరగనివ్వు. మేడం గారు, బయలుదేరదామా? ఆఫీస్లో చిన్న వర్క్ ఉంది, అది చూసుకుని బయలుదేరదాం. పద. అలాగేనమ్మా. అమ్మ అక్కడికి వెళ్లేలోపు నేను వెళ్ళి తిరిగి వచ్చేయచ్చు. ఎస్. బావా, బావా, ఇక్కడ సెక్యూరిటీ టైట్ గా ఉందన్నారు. ఇక్కడ ఎవరూ లేరు. అయితే నేను ఈజీగా లోపలికి వెళ్ళిపోవచ్చు. బావా, మేమే ఆ సెక్యూరిటీ. ఏంటి బావా అలా చూస్తున్నావు? ఇక్కడ మేమే బంధువులం, ఇక్కడ మేమే పనివాళ్ళం, మేమే వడ్డించేవాళ్ళం. అవసరమైతే మేమే సెక్యూరిటీ గార్డ్స్ కూడా. మమ్మల్ని దాటి మీరు లోపలికి వెళ్ళగలరా?
బావా, ఆ రోజు మీ ఇంటికి వచ్చినప్పుడు ఏదైనా అడుగు, ఏం అడిగినా ఇస్తాను అన్నావు, గుర్తుందా? ఇప్పుడు అడుగుతున్నాను, మీ చెల్లి దగ్గరికి నన్ను తీసుకువెళ్ళు బావా. అదొక్కటే అడక్కు బావా. ఏంటి బావా, అడిగితే చేయరా? సరే, రేపు నాకు అవకాశం వస్తుంది, అప్పుడు వసుంధర్ని కలవకుండా మిమ్మల్ని ఇలాగే గేటు బయట నిల్చోబెడతాను. బావా బావా, అంత మాటనికి బావా, పంపిస్తాను బావా. కానీ మిమ్మల్ని లోపలికి ఎలా పంపించాలి? అరే, వాసు కూడా ఇక్కడే ఉన్నాడు. భయ్యా, లోపల లేడీస్ చాలా పొగరుగా ఉన్నారు, ఒక్కసారి మనం ఎంట్రీ ఇవ్వాల్సిందే. హలో హలో, చెప్పమ్మా. అన్నా, ముగ్గురు మెహందీ డిజైనర్స్ వస్తున్నారు. వాళ్ళు రాజస్థాన్ నుంచి వస్తున్నారు. మొహం మీద ముసుగు వేసుకుని ఉంటారంట. వాళ్ళని లోపలికి పంపించండి. సరేనమ్మా. ఐడియా బావా, వాళ్ళు వచ్చేది ముగ్గురు కదా? మరి వాళ్ళు వచ్చేది ముగ్గురు అని చెప్పారే, మరి మనం ఇద్దరమే ఉన్నామే. బావా, పర్ఫెక్ట్. ఆ మూడో వ్యక్తి నేనా? నా వల్ల కాదు. ఏంటి బావా, ఈ బావ కోసం ఆ మాత్రం కోరిక తీర్చలేవా? నా వల్ల కాదు అన్నా, చెల్లి కోసం అన్నా, ప్లీజ్ ఒప్పుకో అన్నా, ప్లీజ్ 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 ప్లీజ్. ఓకే అండి బావా. సరే, ఓకేనా? పద. నేను సాధించాను. నేను సాధించాను. ఆ భానుమతి ఫ్యామిలీ భవిష్యత్తు మొత్తం నా పిడికిల్లో బంధించాను. ఈ సంతకాలని అడ్డం పెట్టుకొని వాళ్ళని ఎలా ఆడుకుంటానో చూడు. రాత్రి పగలు నిద్ర తిండి ఇవేమీ లేకుండా వాళ్ళని రోడ్డు మీద పరిగెత్తిస్తాను. నేను జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు ఈ రాహుల్తో పెట్టుకోవడం. వాడి వల్ల మా జీవితాలు నాశనమయ్యాయని అనుక్షణం ఏడుస్తూ ఉండాలి. అంటే ఇప్పుడు మీరేం చేయబోతున్నారు సార్? చూస్తావా? చూడు ఏం చేస్తానో. హలో సార్, ఏంటి విషయం? పేదవాళ్ళకి తక్కువ ధరకి ఇళ్లు కట్టిస్తానని చెప్పి గవర్నమెంట్ దగ్గర ఫ్రాడ్ చేసి సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడే భరద్వాజ్ గుర్తున్నాడా? అవును సార్, అది మన రాష్ట్రంలో అతిపెద్ద నిజం, సంచలనం, ప్రభంజనం కేసు కదా సార్. అంతకంటే సంచలనం భరద్వాజ్ వైపు తన కూతురు చేస్తుందని తెలుసా నీకు? అవునా? ఏంటి సార్ అది? ఉమెన్ ట్రాఫికింగ్. అమ్మాయిల్ని విదేశాలకు అమ్మేస్తున్నారు, డ్రగ్స్ ఇంపోర్ట్ చేస్తున్నారు. సార్, చెప్పుకుంటూ పోతే ఇలాంటివి బోల్డ్ ఉన్నాయి. ఏంటి సార్, జోక్ చేస్తున్నారా? ఏంట్రా, నేను నీకు జోక్ చేసే వాళ్ళ కనిపిస్తున్నానా? జోకర్లా కనిపిస్తున్నానా? సారీ సార్, క్షమించండి. మీరు చెప్తున్నారంటే నిజమై ఉంటుంది, మరి వాటి ఆధారాలు? అన్నీ ఉన్నాయి. వాళ్ళు చేస్తున్న అగ్రిమెంట్లు ఎక్స్క్లూజివ్గా నా దగ్గరే ఉన్నాయి. వచ్చి వాటితో పాటు కవర్స్ తీసుకెళ్ళండి. రేపు అన్ని పేపర్లోనూ టీవీల్లోనూ ఇదే మెయిన్ న్యూస్ అవ్వాలి. అర్థమైందా? అర్థమైంది సార్, నేను చూసుకుంటాను.
రేపు మీ జాతకాలు మారబోతున్నాయి. ఇక నుంచి ప్రతిరోజు మీరు ఎలా ఉంటారనేది నేను డిసైడ్ చేస్తాను. ఎలా ఉన్నాను? నువ్వు బాగున్నావు బావా, స్లిమ్గా. నేనే మైండ్ వాయిస్ వదిలే, అర్థమైంది. పద వెళ్దాం. పద బావా, వయ్యారంగా. ఓ మర్చిపోయా. బ్రో బావా వద్దు. అదిగో డిజైనర్స్ వచ్చారు. సలాం సలాం. బాగున్నారా? ఆ ముసుగులేంటి? అది వాళ్ళ ఆచారం. వీళ్ళు మొహం ఎవరికి చూపించరు. వసుంధరా రా, ఇక్కడ కూర్చో. సుజా, నువ్వు కూడా గోరింటకు పెట్టించుకో. సంయుక్త, నువ్వు కూడా గోరింటాకు పెట్టించుకో. వచ్చినప్పటి నుంచి పనులు చేస్తూనే ఉన్నావు కదా. లేదక్కా, నాకు చాలా పనులున్నాయి. పర్వాలేదులే, కూర్చో. ఏంటలా నించొని చూస్తున్నారు? రండి, గోరింటాకు పెట్టండి. తన చేతికి ఏం గోరింటాకు పెడుతున్నారా అని చూస్తున్నాను. మిమ్మల్ని ఇక్కడికి పిలిపించింది గోరింటాకు పెట్టమని. నేనే గోరింటాకు పెడుతున్నాను చూడమని కాదు. మీ పని మీరు చూడండి. సుజా, నువ్వు కూడా గోరింటాకు పెట్టించుకో. నా చెయ్యి మీది. గోరింటాకు పెట్టడానికి చెయ్యివ్వండి. హే, ఒక చేతికి మాత్రమే పెట్టు. నాకు చాలా పనులున్నాయి.
గోరింటాకంటే 2 చేతులకు పెట్టేది, ఒక చేతికి నేను పెట్టను. అలా అయితే నేను పెట్టించుకోను. మన చేతికి పండే గోరింటాకును బట్టి మనకి ఎలాంటి మొగుడొస్తాడో తెలుస్తుందంటారు. నీకెలాంటి మొగుడొస్తాడో చూద్దాం. ఎలాంటి మొగుడు రావడమేంటి? సంయుక్తకి తన బావ వాసు ఉన్నాడు కదా. ఆరడుగుల అందగాన్ని ఇంట్లో పెట్టుకొని ఎవరైనా బయట వెతుక్కుంటారా? అయ్యో, మీరు తప్పుగా అనుకుంటున్నారు. తను మా బావైనా పెద్ద సాడిస్ట్. ఎప్పుడు అరుస్తూ ఉంటాడు, అందరినీ బెదిరిస్తూ ఉంటాడు. బావా మరదలు కదా, నిన్ను ఆట పట్టిస్తూ ఉంటాడు. తనకి ముద్దు ముచ్చట ఆట పాట ఏమీ తెలియవు. ఫైటింగులు చేయడం మాత్రం తెలుసు. మొన్న కృష్ణాష్టమి రోజు గుళ్ళో రాధలా డాన్స్ చేసింది నువ్వే కదా? అది మీకెలా తెలుసు? అప్పుడు నేను కూడా గుడి దగ్గరే ఉన్నాను. నీతో కృష్ణుడిగా చేసింది ఎవరు? తానే మా... ఇప్పుడు చెప్పవే, మా బావా అని చెప్పు. మీ తనే మా మీ అత్తయ్య కొడుకు. ఓహో, తన పేరేంటో? పేరు అది... పేరు ఇన్నాళ్ళు ఓయ్ కొబ్బరి బొండం అని ఎంత మర్యాద లేకుండా పిలిచావు. ఈరోజు నా పేరు నీ నోటితోనే చెప్పిస్తాను. పేరు 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 చెప్పడానికి కొత్త పెళ్లి కూతురులా సిగ్గుపడతావేంటమ్మా? చెప్పు. పిల్లలు, మీకు ఒక క్విజ్ పెట్టనా? నేను అతని పేరు ఒక్క పజల్లో చెప్తాను, మీరు అదే కనిపెట్టాలి. సరే అక్క. ఓకే. వామన అవతారం, సుదర్శన చక్రం, వీటిలో మొదటి అక్షరం కలిపితే తన పేరు వస్తుంది. కరెక్ట్, అదే అతని పేరు. నీకు మామూలు పొగరు కాదే, నీకున్న పొగరు లండన్ మహారాణికి కూడా ఉండదు. కూర్చోండి కూర్చోండి. అతనితో కలిసి నువ్వు గుడిలో రాధాకృష్ణ నాటకం ఆడలేదు? ఆటపాట రాకపోతే నీతో కలిసి ఎలా ఆడతాడు? చెప్పు. ఏంటి, ఇద్దరూ కలిసి రాధాకృష్ణుల నాటకం వేశారా? చూసారా అక్క, మన ముందే ఈ నచ్చలేదని కబుర్లు, లోపల కృష్ణుడి స్థానమే ఇచ్చింది. నన్ను నమ్మండి అక్క, నాటకం మాత్రమే వేశాం, అంతకు మించి ఏమీ లేదు. అది కూడా నాకు చాలా అవసరం అంటే ఒప్పుకున్నాడు. అదే కదా బంధం అంటే. మనకు ఆపద వస్తే వాళ్ళు అండగా నిల్చుంటారు, మనకు కష్టం వస్తే వాళ్ళు అడగకుండానే సహాయం చేస్తారు. ప్రతిరోజు గొడవ పడుతున్నట్టే కనిపిస్తారు, కానీ ఆ గొడవల్లో ఎంత అలవాటైపోతారంటే వాళ్ళతో గొడవ పడకపోతే మనకేమీ తోచదు. ఈ అమ్మాయికి ఇలా చెప్పేవాళ్ళు ఇంట్లో లేరనుకుంటా. హలో, మీరు గోరింటాకు పెట్టండి. గోరింటాక? ఎందుకంత షాక్ అవుతున్నారు? అందుకేగా మీరు వచ్చింది. 5 నిమిషాల నుంచి నా చేయి పట్టుకుని కూర్చున్నారే తప్ప
మీరు ఏ డిజైను పెట్టడం లేదు. అమ్మయ్యా, నేను బతికిపోయాను. కాసేపు ఇక్కడే టైం పాస్ చేసి వెళ్ళిపోవాలి. అక్కడున్న తీసుకుని పెట్టండి. బావా బావనా? బావ క్యాంపుకు వెళ్ళాడా అక్క అని అడగబోతున్నాను. ఈ లోపే నీకు కంగారు. అక్క, నువ్వు ముందు మొదలు పెట్టక్క, నిన్ను చూసి నేను గీస్తాను. అక్కడి నుంచి నేను వెయిట్ చేసేది అందుకే. ముందు నువ్వు మొదలు పెట్టు, నిన్ను చూసి నేను గీస్తాను. లేదు లేదు, నువ్వే గీయాలి. నువ్వు గీసింది చూసి నేను గీస్తా. లేదు, నువ్వు మొదలు పెడితే నిన్ను చూసి నేను గీస్తాను. కాదు, నువ్వే గీయాలి. కాదు, నువ్వే నువ్వే కాదు, నువ్వే. ఏమైంది కాదు, నీకు? నువ్వే. తన డిజైన్ తను గీస్తుంది, నీది నువ్వు గీ. మీరు గోరింటాకు పెట్టండి. ఓ పెద్దక్క, అలాగే అక్కడే సెటిల్ అయిపోయావేంటి? ఇటొచ్చి కొంచెం గోరింటాకు పెట్టరాదు? మీరు కానివ్వండి, నేను పెట్టను. నువ్వు ఇప్పుడు పెట్టవా? నేను పెట్టను. పెట్టమన్నాను కదా. అరే నేను పెట్టను. ఇదిగో తీసుకో. అరే పెట్టు. నేను పెట్టను. నువ్వు ఇక్కడుండి ఏం చేస్తావు? వెళ్ళు. ఆనా ఆజానా ఆజా. చిచి, నేను పెట్టనానా? నువ్వు మొదలు పెడితే గాని నేను మొదలు పెట్టలేను. సెంటిమెంట్ గా మనకు అదే కలిసి వస్తుందని తెలుసు కదక్కా. మొదలు పెట్టు. పెట్టక్కా. పెడతావా పెట్టవా? నేను పెట్టను. అయితే నేను పెట్టను. ఏ ఎందుకు పెట్టారు? ఎందుకు పెట్టాలి? అసలు మెహందీ అంటే ఏంటి? ముందు వెళ్ళిపోదాం, పద పద. ఇదిగో తీసుకో. అరే ఏ నహి, మెహందీ పోలేతో డాన్సులు, హంగామా, డీజేలు, అదే అదే మ్యూజిక్ అంటున్నా. ఇవన్నీ ఉండాలి కదా. అదే కదా మెహందీ అంటే. అదే కదా జోష్ అంటే. ఈ ఈవెంట్ కోఆర్డినేటర్ ఎవరో సరిగ్గా లేనట్టున్నారు. లేదంటే ఈ పాటికి మోత మోగిపోయేది కదా. ఇప్పుడు నీకేం కావాలి? మోత మోగాలంతే కదా. ముందు మీరు డాన్స్ చేయండి, ఆ తర్వాత మేము మోగిస్తాం. మ్యూజిక్. కృష్ణుడు వచ్చాడే, యమునా తీరాన ఉన్న రాధను చూశాడే, ఫ్లూటులని గోపాలుడే, సుటు వేసే భూపాలుడే, మీసం వచ్చిన పాలుడే, మాట వెంట పడిపోవుడే, కటిక చీకటిల కన్ను కడతాడే, వెన్న ముద్దలని వెంట పడతాడే, కోల చేస్తాడే, కాలం వేస్తాడే, మాయలోడు వీడే. హై బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే, అలరల యమునా తీరాన ఉన్న రాధను చూశాడే, రోమియోలా క్యాప్ పెట్టి రోజు వచ్చి రోడ్డు మీద పోజు కొడతాడే, కాస్త సందు ఇచ్చామంటే సూదిలాగా గుండెలోకి దూరిపోతాడే, రంగు రంగుల టింగు రంగడే, బొంగరమోలే తిరుగుతుంటాడే, పోర చూపులా గాలి పోరడే, పగటి దొంగ వీడే. నువ్వే చూసుకో. నీ తిప్పలేవో నువ్వు పడు. బావా ఏం చేస్తున్నావు? ఆగమన్నా.
సూపర్ అక్క. అరే బాయ్. అన్నయ్య ఏంటిది? అన్నయ్య ఎవరు రాకూడదని మిమ్మల్ని కాపలా పెడితే ఇలా చేశారేంటి? ఇందులో నా తప్పేం లేదమ్మా. బావే తీసుకొచ్చాడు. మీరు రండి, ఇటు రండి. ఇప్పుడు బావ వస్తారా? మొత్తానికి ధృవ సారు వాసు గొడవ చేసి వెళ్లారు. పెళ్ళన్నాక ఈ మాత్రం సద్దడు ఉండాలి. నమస్తే మేడం, బాగున్నారా? ఫైన్ కావ్య, నువ్వు చాలా బిజీగా ఉన్నా నా రిక్వెస్ట్ మీద ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఈవినింగ్ ఏదో అపాయింట్మెంట్ ఉందన్నా? అవును మేడం, రాజమండ్రి వెళ్ళాలి. ఓ, గోరింటాకు పెట్టడం అయిపోయిందా? జస్ట్ ఇప్పుడే ఫినిష్ అయిపోయింది మేడం. ఇంకా తను కూడా చూసుకోలేదు. మీరే ఫస్ట్ చూడాలని ఉందేమో. వసుంధర, మేడంకి నీ చేతులు చూపించు. ఏమైంది మేడం? అదే నేను నిన్ను అడుగుతున్నాను. ఎవరి పేరు అసలు తన చేతి మీద? ప్రింటింగ్ పేపర్లో ఏముందో అదే రాశాను మేడం. ఏదా వెడ్డింగ్ కార్డ్? కార్తిక్ వెడ్స్ వసుంధర. కార్తిక్ ఏంటి ఈ పేరెలా వచ్చింది? భగవంతుడా, ఈ కార్డ్ ఎక్కడికి ఎలా వచ్చింది? నిన్నే అడిగేది. ఈ పెళ్లి నాకు ఇష్టం లేకపోయినా జరిపిస్తున్నాను. నా ప్రెస్టేజ్ కి తగ్గట్టుగా ఉండాలని ప్రతి క్షణం మిమ్మల్ని అలర్ట్ చేస్తూనే ఉన్నాను. అయినా మీరు రెస్పాన్సిబుల్ గా లేరు. లేదు మేడం, ప్రతి విషయం నేను జాగ్రత్తగానే చూసుకుంటున్నాను. అయితే ఈ కార్డు ఇక్కడ పెట్టే ముందు నువ్వు చూడలేదా? అసలు కార్డులో పేరెలా మారింది? నా కొడుకు స్థానంలో ఎవరి పేరొచ్చింది? జరిగేది నా కొడుకు పెళ్ళేనా
లేదా అందరూ కలిసి ఏదైనా గూడు పుటాన్ని చేస్తున్నారా? మేడం, ఈ కార్డులో ఆ పేరు ఎలా వచ్చిందో నాకు తెలీదు. ఈ పేరు నా చేతి మీద రాయమని నేను చెప్పలేదు. పొరపాటు జరిగిపోయింది మేడం. అయితే ఆ పొరపాటు ఎక్కడ జరిగిందో నాకు తెలియాలి. నీకు తెలియకపోతే ఇక్కడున్న వాళ్లలో ఎవరికొకరికి తెలియాలిగా. ఇంకెవరో ఈ కార్డు తీసుకుని రావాలి. నాకు తెలిసేంతవరకు ఈ పెళ్లికి సంబంధించి ఏ కార్యక్రమం జరగదు. వాళ్ళెవరో నువ్వే తెలుసుకుని నా దగ్గరికి తీసుకునిరా, లేదా నువ్వే చేశావని ఒప్పుకో. ఇంకో అరగంటలో నేను అడిగిన ప్రశ్నలకి నాకు సమాధానం దొరక్కపోతే నువ్వు ఈ పెళ్లి చెయ్యలేవు అని ఒప్పుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. అమ్మా సంయుక్త, ఏంటిది? ఈ కార్డు గురించి నీకేమైనా తెలుసా? ఈ కార్డు గురించి చెప్తే కార్తీక్ని అందరూ తప్పుగా అనుకుంటారు, తనని ద్వేషిస్తారు. పూర్తి నిజం తెలుసుకునేంత వరకు ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఉంటే మంచిది. తెలీదు. నేను చెప్పాను కదా నందితమ్మ, నా జీవితంలో సంతోషం ఎక్కువసేపు నిలవదు అని. నా చేతి మీద ధ్రువ సార్ పేరు రాపించుకోవాలని చాలా ఆశపడ్డాను. ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. వసుంధర, పొరపాటు ఎక్కడ జరిగినా దీనికి బాధ్యత వహించాల్సింది నేను. దానికి ముందు మనం చేయాల్సిన పని ఒకటి ఉంది. కావ్య, తన చేతిలో పేరు సరిచేస్తారా? మేడం, అదో పెద్ద పనే కాదు, నేను చేస్తాను. చూసావా వసుంధర, మన రాత మనం రాసుకున్నట్టే ఉంటుంది. నీ ముఖంలో సంతోషం ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఈ కార్డు నేనే పొరపాటును వేయించానని చెప్తాను. మహా అయితే ఏమవుతుంది, నన్ను వెళ్ళిపోమంటారు. ఈ పని కాకపోతే ఇంకొక పని వారం రోజుల్లో దొరుకుతుంది. కానీ నువ్వు అవమానపడకూడదు. వద్దు సంయుక్త, నేనే మాట్లాడతాను. ఏం మాట్లాడతావు? నువ్వు మాట్లాడినా మేడం కార్డు ఎక్కడిది అని అడుగుతారు. కార్తీక్ పేరు బయటకు వస్తే ఇంకా పెద్ద గొడవ జరుగుతుంది. పర్వాలేదు వసుంధర, నాకు ఈ అవమానాలు అలవాటైపోయాయి. నేను ఈ పెళ్లి జరిపించడానికి వచ్చాను. అది నా వల్ల ఆగకపోతే నేను జరిపించినట్టే. నేనే వెళ్తాను.
మేడం, నన్ను క్షమించండి. నాకు కావాల్సింది క్షమాపణలు కాదు, ఇది ఎవరు చేశారనే దానికి జవాబు. మేడం, పొరపాటు నా వల్ల జరిగింది మేడం. రేపు మేము చేసే పెళ్లిలో పెళ్లి కూతురు పేరు పెళ్లి కొడుకు పేరు కూడా వసుంధర కార్తీకే మేడం. నేను తప్పుగా కార్డు తీసుకున్నాను. మీరు వెళ్ళాక అది గమనించుకున్నాను. నాదే తప్పు మేడం, నన్ను క్షమించండి. తన చేతి మీద కూడా పేరు సరిచేశాను. చేతి మీద పేరు సరిచేసుకున్నంత తేలిక కాదు నుదుటి మీద తలరాతను సరిచేయించుకోవడం. ఇది నిజంగా కావ్య వైపు నుంచి జరిగిన పొరపాటైతే పర్వాలేదు, నీ వైపు నుంచి జరిగింది అని నాకు తెలిసిన మరుక్షణం నీ చేతి మీద మాత్రమే ధ్రువ పేరుంటుంది, నీ రాతలో కాదు. చాలా థ్యాంక్స్ కావ్య. వసుంధర, సంయుక్త, దేవుడు ప్రతి అడుగులోనూ మంచివాళ్ల పక్కన తోడుగా ఒకళ్ళను ఉంచుతారు అంటారు. ఈరోజు మీకోసమే కావ్యాన్ని పంపించారు. అమ్మ కావ్య, మీరు గోరింటాకు పెట్టిన ఏ పెళ్ళి ఇప్పటి వరకు ఆగలేదని చెప్తే ఏంటో అనుకున్నాం. ఇంత మంచి మనసుతో నువ్వు చేసే ప్రయత్నానికి దేవుడు బలమిస్తాడు, కానీ అడ్డుగా ఎలా నిలబడతాడు? అదేమీ లేదు, వాళ్ళ మంచితనం వాళ్ళకి తిరిగి వచ్చింది అంతే. అది నా వల్ల అవ్వటం నాకు కొంచెం తృప్తినిస్తుంది. నాకు టైం అవుతుంది, నేను బయలుదేరినా? ఈ గోరింటాకు కొద్ది రోజుల్లో పోతుంది, కానీ మీరు చేసిన సాయం నేనెప్పుడూ గుర్తుపెట్టుకుంటాను. నేను మీ అందరినీ పేరు పేరున గుర్తుపెట్టుకుంటాను. మెహందీ ఫంక్షన్ అంటే ఒక డీజే ఫంక్షన్లా అయిపోయింది. ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి కాబట్టే దీన్ని ఎవ్వరూ అడ్డుకోలేకపోయారు. వెళ్ళొస్తాను, ఉంటానండి. It's a family party. Ye boundary le leni ee bond ne love chesko are gunde ninda prema manche sonta vandi kanti reppala chusko. ఏ ఉద్దేశంతో తలుపును గడివేశావు?